అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. జగన్ అసెంబ్లీకి రావట్లేదు. సో ఇప్పుడు వస్తానని అతను అనుచరుల దగ్గర కొంచెం లీకులు వదులుతున్న పరిస్థితి. నాకు మాట్లాడేంత టైం ఇస్తే వస్తాను, లేదంటే లేదు అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా లేదనే ఒక చిన్నదాన్ని బూచిగా చూపించి ఇప్పుడు వాళ్ళని నమ్మి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితులు జగన్ ఉన్నారు. మాట్లాడదాం దీనిపై. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి సార్, జగన్ అసలు ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు అనుకోండి, సాధారణంగా మారం చేస్తారు. నేను స్కూల్కి వెళ్ళను, ఏదైనా కొని పెడితే వెళ్తాను, జీళ్ళు కొజ్జరం కొనిపెట్టు అని అడుగుతారు. మా చిన్నప్పుడు జీళ్ళు కొజ్జరం ఉండి, ఇప్పుడంటే మీ 5 స్టార్ చాక్లెట్లు అవి వచ్చినాయి. కానీ అలాగా మారం చేస్తారు. పెట్టి పంపిస్తారు. 4 2 పీక్ పెట్టి తీసుకెళ్తారు. అది ఇంట్లో పర్సనల్. అది వాడు బాబు కోసం, వాడు చదువు కోసం కాబట్టి కొంచెం కఠినంగా వ్యవహరిస్తాం. ఇక్కడ ఎద్దులో ఎదిగారు ఏంటండి, అది ఏం చెప్పాలి? చిన్నపిల్లడైతే మారం చేస్తాం, గారం చేస్తాం, ఇంకా ఓవరాక్షన్ చేస్తే 2 డెప్మేలు అవుతాం. చిన్నపిల్లడైతే ఇతను ఎద్దులాగా ఏళ్ళు వచ్చిన తర్వాత, ప్రజలు ఎన్నుకున్న తర్వాత బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత ఉండాల్సినప్పుడు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. వాడు మైక్ ఇవ్వలేదు, నా కుర్చీ లాగేసాడు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, ఇలాంటి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, అలా దారుణంగా కించపరిచినా దమ్ముగా ధీమాగా ఒక్కడో నిలబడి నీ సమానం చెప్పాడు. అందరినీ సస్పెండ్ చేసి ఆయన ఒక్కడో వదిలేశారు. కావాలని హ్యూమిలేట్ చేయడానికి, ఆయన విక్రించడానికి. మీ 151 మందికి మీ స్పీకర్తో సహా అందరినీ ఎదుర్కొన్నాడు, సమాధానం చెప్పాడు. అది కదా ధీరత్వం, వీరత్వం, పరాక్రమం అంటే, శౌర్యము, ప్రతాపం అంటే అదే కదా. నువ్వేంటి బయటకు వచ్చి రౌడీ షీటర్లో చైన్ స్నాచర్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ పరామర్శకి వెళ్ళి అక్కడ రప్ప నరుతున్నా. అదేం పౌరుషం? నీ దమ్ము ధైర్యం ఉంటే సరైన వేదిక మీద సరైన సమయంలో చెప్పాలి. నిజంగా నువ్వు ప్రజా సమస్యలు అనుకున్నప్పుడు, దానికి తగ్గ వేదిక నీకు ఒక అవకాశం ఉన్నప్పుడు నిలబడు, కలబడు. ఖచ్చితంగా ప్రజలందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఆ సమస్య మీద మాట్లాడుతున్నారా? ఇప్పుడు ముసలోడైనా కానీ మహానుభావుడు అంటాడు బ్రహ్మానంద. అలాగా ఇటు దొంగోడైనా కానీ బాగా మాట్లాడుతున్నారా బాబు? ఇప్పుడు రైతులకి యూరియా గురించి మాట్లాడు, నువ్వు బయట అక్కడ మాట్లాడు. దాని సమాధానం వాళ్ళు లెక్కలతో సహా రికార్డెడ్గా మొత్తం ఇస్తారు. వాళ్ళు ఏదైనా అబద్ధం అంటే కానీ రికార్డు ఉంటుంది అసెంబ్లీలో. వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు నీకు తృప్తి కలగలేదనుకో, నిన్ను బుల్డోజ్ చేశారనుకో, బయటకు వచ్చి మాట్లాడు. అది నువ్వు ముందు అక్కడ శంకులో తీర్థం పోయాలి కదా. అదే కాదు, నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు, కంపెనీల గురించి మాట్లాడుతున్నావు. అదే మాట అక్కడ చెప్పు, కంపెనీలు వస్తే తరిమేస్తానని ఆ మాట చెప్పు అక్కడ రికార్డెడ్గా. అమరావతి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉంటుంది అన్నాడు, నేను ఒక సేవాటలు పెట్టాను, ఇక్కడ ఉండేమన్నాను అని చెప్పు. మళ్ళీ అది దమ్మంటే నువ్వు మంచిగాని చెడు కానీ నీవు ఏమనుకుంటా చెప్పు. అంతేగాని నన్ను రానెత్తలేదు, నన్ను తిడుతున్నారు. నీ భయం ఏంటంటే అతను మానసికంగా దుర్బలుడు, మానసిక దౌర్బల్యం ఉంది అతనికి, అస్వస్థత కూడా ఉంది. అది కాకుండా భయస్థుడు, అత్యంత పిరికివాడు. లేదంటే ముఖ్యమంత్రిగా ఉండగా పరదాలు కట్టుకుని వెళ్తాడు ఎవడన్నాను. ఇవాళ చంద్రబాబు ఎలా తిరుగుతున్నారు, ఆయన ప్రజలకు ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. లోకేష్ ఏనాడు ఆయన ఎలాంటి కవచాలు పెట్టుకున్నాడా? పొరపాటున పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంటుంది, మాస్ హిస్టీరియా ఉంటుంది ఆయన వెళ్తే. అయినా సరే ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాడు? సరదా కార్లో. నీకేంటి, నువ్వు సృష్టించుకుంటున్నావు గందరగోళాన్ని అక్కడ. నీకు అంత ఎరగబడిపోయి ఏమి ఉండరు, కానీ నువ్వు సృష్టించుకుంటున్నావు. అది వెనకాల కూడా గ్రీన్ మ్యాట్లు ఎలాంటివి పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు బ్యాచ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ప్రజలు ఓడించారు. ఎప్పుడు కూడా పడిన గోళ్ళు పడినట్టు ఉండవు. నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాలి. నువ్వు రాజకీయాలు ఉండాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు ఒక విధానంలో నీ పాలసీ ప్రకారం, నీ మనస్తత్వం ప్రకారం ఒక పరిపాలన చేసావు. ప్రజలు తిరస్కరించారు, నిన్ను వద్దనుకున్నారు, ఘోరంగా అవమానించారు. పరాజయము పరాభవంతో నువ్వు తలడిల్లిపోయావు. నువ్వేం చేయాలి? మనం చేసిన తప్ప అనుకోవాలి. నువ్వు తప్పు కాదనుకుంటా లేదు, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఓడిచ్చారు. అప్పుడు నువ్వేం చేయాలి?
నువ్వు సమీక్ష చేసుకోవాలి. నీ నాయకులందరినీ కూర్చోబెట్టి మనం ఎక్కడ తప్పు చేసావు ఏంటంటే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఉక్కిరి బిక్కిరి తడుకోలేక బయటకు పోతున్నారు. ఇప్పటికీ నీ పార్టీలో ఉంటారు, నీ గురించి కాకపోయినా తెలుగుదేశంలోకి వెళ్ళి చోటు లేక వేరే పార్టీలోకి దారి లేక నీ దగ్గర చచ్చినట్టు ఉంటారు. అలా కూడా ఉండలేదు నువ్వు, సైలెంట్ అయిపోయేలా చేసావు. అలా చేసుకుంటే నీకేమవుద్ది, మన పలానా అంశాల్లో మనం తప్పు చేసాం కాబట్టి ఈసారి మార్చుకుంటాం అని నువ్వు జనాల్లోకి వెళ్ళొచ్చు, కన్విన్స్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ స్కోప్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా జయాపజయాలు సమానంగా తీసుకున్నాడు. అన్నిసార్లు విజయమే కదా, అపజయాలు కూడా ఎదురైంది. వరుసగా 2 సార్లు కూడా అపజయాలు ఎదురైనాయి, 2004, 2009. అయినా సరే నీకు మళ్ళీ కాడి పాడేసి వదిలేసి ఎదవేడు పేడలేదు. 23 వచ్చినా ఆయన 23 వచ్చినా మీరు గుర్తు చేస్తాను చూడండి. 2019 సార్ ఇక్కడ ఇదే పాయింట్లో కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేస్తే తప్పలేదు, మరి మేం చేస్తే ఎందుకు మాట్లాడతారు? ప్రతిపక్షం మీ దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. అదేనండి నేను చెప్పేది పూర్తిగా. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఒకసారి ఆ సీన్ గుర్తు చేసుకోండి. ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ని అడ్రస్ చేస్తా చాలా హుందాగా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను, మేము ఇంత ఘోరంగా ఓడిపోయేంత పరిపాలన చెత్తగా చేసామని నాకు అనిపించదు, ఇంత దారుణంగా ఓడించేంతలా పరిపాలన చేసాము మేము అని వాపోయాడు. అంతే తప్ప ప్రజలు నన్ను ఓడిచ్చారు, వాళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి బుద్ధి లేదు, నన్ను మోసం చేశారు, ఈవీఎంలో అక్క చెమ్మలో చెంచా ఆడుకున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. మేము ఇంత దారుణంగా పరిపాలన చేసామా, ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారట అని వాపోయాడు. అంతే, విచారం వ్యక్తం చేశాడు. ప్రజా తీర్పును గౌరవిస్తాను దండం పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యలతో రోడ్డు మీద ఉన్నాడు ఆయన. వీళ్ళు చేసిన అరాచకాలు తెలుగుదేశం కార్యకర్తలని పల్నాడులో, ఆత్మకూరులో, ఆ ఊళ్ళో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందరినీ తెలిపేశారు, కొట్టి చంపేశారు, రక్తగాయాలతో పారిపోయి ఊరించాడు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం జరిగింది తెలుసా నేడు, అది చంద్రబాబు గారు సెంట్రిక్గా. ఇతర దేశాల నుంచి కాందిసీకులు వస్తారు, వలసదారులు, అక్రమ వలసదారులు, అక్రమంగా వచ్చేవాళ్ళు అక్రమ వలసదారులు అంటారు కదా, వలస వచ్చేవాళ్ళని. ఆదరేజ్డ్గా వచ్చేవాళ్ళని కాందిసీకులు అంటారు. వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేసి ఫుడ్ గిడ్డి అరేంజ్ చేస్తారు ప్రభుత్వాలు. బంగ్లాదేశ్ నుంచి కానీ ఆ బర్మా నుంచి గట్ట పారిపోయి వచ్చేసి రోహింగ్యాలని ఈ టైప్ వాళ్ళందరినీ కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది తరిమేస్తారు. ఇలాగా తుఫాను వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, విపత్తులు ఎప్పుడు వచ్చినా సరే, సునామీలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ బాధితులందరికీ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేశారు ఆ బాధితులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో. ఒక రాజకీయ పార్టీని, అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద దమనకాండ కొనసాగిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులో పెడితే ప్రభుత్వం పోలీసు యంత్రాంగం సిగ్గేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. దానికి చెలో ఆత్మకూరును పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే బయలుదేరి వచ్చేసండి. ఇది ఎలక్షన్ అయ్యి రిజల్ట్ ఆ విజయోత్సవ చార పచ్చిగా ఉండగానే మొదలెట్టారు. ఆ ఉత్సవం ఇంకా పచ్చిగా ఉండగానే ఈ పరాజయం, ఆ బాధ, ఆ గాయం ఇంకా బాధగానే ఉంది వీళ్ళకి ఇంకానే. అయినా సరే ప్రజల కోసం బయటకు వచ్చాడు. ఈ మనుషులైతే అసలు ఎక్కడ దాక్కున్నారో తెలియదు, ఏమైపోయారు. సోషల్ మీడియా అకౌంట్లు కూడా క్లోజ్ చేసుకున్నారు ఏంటండి. అలాంటిది వాళ్ళ గేట్లు తాళ్ళు కట్టేసారు ఆయనకి బయట రాకుండా. ఓడిపోయిన వాడు అంత దారుణంగా బ్రహ్మాండం గెలిపి వచ్చింది వాళ్ళకి. ఇంత దారుణంగా ఓడిపోయిన ఆయన బయటికి రానివ్వడానికి భయపడ్డారు వీళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బయటకు రావడానికి నేను అభ్యంతరం పెడుతున్నారు వీళ్ళు. నీ ఇష్టం, నువ్వు ఇష్టం, నువ్వు ఓటుకు వచ్చినట్టు మాట్లాడితే కూడా ఏమంటలేదు వీళ్ళు. అంటే ఆయన ఇంకా గోయితా వేసుకుంటున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు, అది వేరే కదా. అతను బయటకు వచ్చిన వల్ల అతను 1%, 2% ఓట్లు తగ్గిపోతున్నాయి. ఇది ఏదో బాగుందో బాగు అనుకుంటున్నారేమో. వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్, ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, అనవసరంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ప్రెస్ మీటే కాదని బయటకు వచ్చిన వల్ల అంత పెంట అయిపోతుంది వాళ్ళకి. ఏం మాట్లాడుతుంటే ఆయనకి తెలియట్లేదు. అందుకనే మానసిక అస్వస్థత వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, సరే లోపలికి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారిని ఉదాహరిస్తున్నారు, ఆయన బాయ్కట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు బాయ్కట్ చేసిన సందర్భం ఏంటి? ఆయన ఆ పార్టీలో ఆ నాయకుల్ని, ఆయన్ని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు. అది మిసెస్ నిండు సభలో భువనేశ్వర్ గారి గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారండి. సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకోవడం,
చాలా కామన్గా జరుగుద్ది. ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ సాక్షిగా వీళ్ళు ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు ఇదని వారించడం మానేసి ఎంకరేజ్ చేశాడు. అది కౌరవ సభ అన్నాడు. ఇది కౌరవ సభ, నేను గౌరవ సభలో అడుగెడతాను ముఖ్యమంత్రిగా శపథం చేసి పెట్టి ఎంతో హర్ట్ అయిపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు, గిట్రాయిలాగా ఉంటాడు, ఎలాంటి దాన్ని కూడా చెల్లించడు. కానీ ఎలాంటి లోహానికైనా ఎలాంటి కఠిన శిలకైనా ఎక్కడో చోట బ్రేకింగ్ పాయింట్ ఉంటుందండి. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కరగనిది 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కరుగుద్ది ఏ లోహమైనా. అలాగా ఈయనకి ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ వచ్చింది, బయటకు వచ్చి వలవల విలవెల ఏడ్చాడు. ఇది కౌరవ సభను ఎందుకన్నాడంటే ఆయన ఎంత ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా కౌరవ సభ గుర్తుకొచ్చిందని మీరు గమనించండి. కౌరవ సభ అంటే ఏంటి? ధృతరాష్ట్రుడు కళ్ళ గంతలు పుట్టుగుడ్డి, వాళ్ళ భార్య కూడా కళ్ళ గంతలు కట్టేసుకుంది. కురు పితామహుడు, శంతన కుమారుడు, గాంగేయుడు, భీష్మాచార్యులు కూడా ఉన్నాడు ఆ సభలో. ద్రోణాచార్యుడు అస్త్రశస్త్ర పారంగతుడు, ధర్మశాస్త్రుడు, ధర్మశాస్త్రాలను అవపోసన పెట్టిన విదురుడు, మహావీరుడు అశ్వత్థామ, మహాదాత రాధేయుడు, కర్ణుడు, ఇలాంటి వాళ్ళు కొలువై ఉన్న సభలో ఒక మహిళని అవమానిస్తారు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని వివస్త్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళందరూ నోరు మూసి కూర్చుంటారు, ఎవ్వడం మాట్లాడరు. ఒక్క అశ్వత్థామ మాత్రమే దాన్ని తప్పు ఇలా చేయకూడదని అడ్డుపడతాడు. అతను ఒక్కడే బతికాడు కురుక్షేత్రంలో, మిగతా వాళ్ళందరూ సర్దిసుకున్నారు. అంటే అతను ధర్మం వైపు ఉన్నాడు, ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు, ధర్మం అతను రక్షించింది. మిగతా వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డోళ్ళైనా మహావీరులైనా మహాదాతలైనా వాళ్ళు ధర్మం వైపు నిలబడలేదు, ధర్మం వాళ్ళని కాపాడలేదు. మీరు ధర్మం వైపు నిలబడలేదు, నాకేం పని లేదన్నట్టు కొత్త కూర్చుంది. అందరూ సర్దుకున్నారు ఏంటండి. అలాగే ఆ సభలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నాడు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా ఇది తప్పు అని అనలేదు. అందుకని అందరం మఠాష్ అయిపోయారు మొన్న ఎలక్షన్స్లో. అర్థమైందండి. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సభలో ఇలాంటి అవమానం జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందండి? అతని సభలో అచ్చెన్నాయుడు గారిని అచ్చం అని మాట్లాడేవాడు, ఎద్దులో ఎదిగో ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడేశారండి. వాళ్ళ సభకి వెళ్తే వాళ్ళు ఏమనరండి, నిజంగానే వాళ్ళు ఏమి అవమానించరు. సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎప్పుడు కూడా అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు బయట కోపంలో ఆవేశంలో తాట తీస్తా తోలు తీస్తానని, కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూడండి అసెంబ్లీలో. చాలా హుందాగా లెర్నెడ్ వెర్సన్, అంటే మీకు చాలా అనుభవం ఉన్న ఒక సభ్యుడిలాగా ఉన్నాడు ఆయన. లోకేష్ గారు బాగా చదువుకున్నాడు, హుందాగా ప్రవర్తిస్తున్నాడు, డిగ్నిఫైడ్గా. మిగతా మంత్రులు, స్పీకర్ గారు, మన డిప్యూటీ స్పీకర్ గారు, వీళ్ళందరితోటి వివాదాలు ఉన్నాయి. ఈయనకి డెఫినెట్గా ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అచ్చెన్నాయుడు గారు ఏమన్నా పోయినా కానీ ధ్వజస్తంభంలాగా నిలబడితేనే భయం వేస్తుంది అతనికి. ఏంటండి ఇప్పుడు ఎదురుగుండా స్పీకర్ స్థానంలో అయ్యన్ పాత్రుడు గారు ఉంటారు, ఆయన మీద రేపు కేసు పెట్టించాడు, ఆయన ఇంటికి గోడ దూకించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయించాడు, అక్రమ కేసు. రఘురామకృష్ణరాజు గారిని అయితే చంపేయడానికి చూశాడు తీసుకెళ్ళి. వాళ్ళ నాన్నగారికి స్నేహితుడు, అంకుల్ అంటే తిరిగివాడు. అవును కదండి. చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా చిన్నపిల్లల సభలో కూడా 4 పెళ్ళిళ్ళు, టైర్లు మార్చడం, ఇవన్నీ అతనన్నీ వాళ్ళ ముఖం చాలట్లేదు అతనికి. ఆ ఏడు పేడవకుండా నాకు మైక్ ఇవ్వలేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇంకా మంచోళ్ళు కాబట్టి, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి 10 రోజులు ముఖ్యమంత్రి ఇమ్మని అడుగుతాడు. ఇస్తారా? వాళ్ళు బుద్ధి లేదు కాబట్టి అడుగుతారు. అసలు ఇదే అడగకూడదు. నీకు ఎలాగ అడుగుతావు? నీకు రానిది, నీ వల్ల కానిది, అవకాశం లేనిది నువ్వు ఎందుకు అడుగుతావు? ఎక్కడి నుంచి చెప్తారు? అసందర్భము, అసంబద్ధము, అబ్సర్డ్, ఇలాంటి వాదంతో ముందుకు వస్తారు. అందుకని వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అని చెప్పి అంటాను నేను. మనం తప్పు చేసాం, ఒక పనివాడిని వదులుకుని పనికిమాలిన వాడిని తెచ్చుకున్నాం 2019లో. దాని బాబుతో కర్మ ఇప్పుడు అనిపిస్తున్నాం మనం.
20 ఏళ్ళ క్రితం అయితే వీళ్ళు నాన్న తెచ్చుకున్నాం, దాన్ని ఎప్పటికీ అనిపిస్తాం. రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయింది, ఇవాళకి అగ్గిపోలట్టు కూర్చుంటున్నారు. అంటే చెత్తగా ఎక్కడ దొరికినా ప్రజలు చాలా సమయం అయాలు తప్పు చేసినా ఇవాళ సమయంగా ఉన్నారు 2 రాష్ట్రాల్లో. ఎప్పుడు దొరికితే అప్పుడు కొరకం చెండిచ్చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. మనం దెబ్బలాడుకుంటలేదు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వేరైనా మన భాష ఒక్కటే అనుకుంటున్నాం. యాసలు వేరైనా మన అంతరంగం ఒకటే అనుకుంటున్నాం. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే అనుకుంటున్నాం. యాసలు వేరైనా మన భాష ఒకటే అనుకుంటున్నాం. మన అందరూ ఒక్కడిగానే ఉన్నాం. వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అగ్గిపోలే చేస్తానికి. ఉద్యమం అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదరట్లేదు, రాబోయే రోజులు కూడా కుదరదు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడిసిమల్లి శ్రీనివాస గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.